కన్నీటి ప్రార్థన అనుభవం కలిగిన వారిని సంపాదించుకుందాం. ఒకవేళ ఇళ్లలో ప్రార్థన చేసుకోవడానికి అనుకూలత లేకపోయి ఉండొచ్చు. దానికంటే శ్రేష్టమైంది ఏదో తెలుసా? మందిరం. దేవుని బిడ్డలారా, ఒకరోజు సెలవు పెట్టుకోండి. సమస్య మీకు కలిగిందా? ప్రార్థించే తల్లులను, అలవర్చబడిన వారిని, రోదన చేసే స్త్రీలను, విశ్వాసముతో మొరపెట్టే స్త్రీలను ఫోన్ కాల్స్ ద్వారా పిలుచుకోండి. అక్క రండి, నేను ఒక సమస్యలో ఉన్నానక్క, మనం అందరం ప్రేయర్ చేద్దాం, మందిరానికి వెళ్ళి ప్రార్థన చేద్దాం. ఏ సమస్య వచ్చినా ఎవ్వరితో మనకు పని లేదు, అది భయంకరమైన సమస్య, ఇంకా తీర్చబడదు నా జీవితంలో అని అనుకుంటారు కదా. మందిరానికి వచ్చి మోకరించి ఆ సమస్య నిమిత్తమై ప్రార్థన చేయండి. నేను చెప్తున్నాను కదా, మీ బిడ్డలను శత్రువు చెరపడితే, నీ భర్తను శత్రువు చెరపడితే, నీ భార్యను శత్రువు చెరపడితే, నీ ఆస్తిని శత్రువు చెరపడితే, నీ ఆత్మీయ జీవితాన్ని శత్రువు చెరపడితే, ఆ చెరలో నుండి ఓ గొప్ప విడుదల మీకు కలుగునుగాక.